ఓం శాంతి. ఓం శాంతి. ఈరోజు మురళి 36/2022. मीठे बच्चे, बाप से जो प्रतिज्ञा की है उस पर पूरा पूरा चलना है। धरत पर ये धराम ना छोड़िए, यही है सबसे ऊंची मंजिल। प्रतिज्ञा को उल्टा कर्म किया तो रजिस्टर खराब हो जाएगा। మధురమైన పిల్లలరా, బాబాతో ఏదైతే ప్రతిజ్ఞ చేశారో దానిపైన పూర్తిగా నడవాలి. ధరణి కంపించిన ధర్మాన్ని విడిచిపెట్టకూడదు అని ఏదైతే చెప్పారో ఆ విధంగా నిలబడడం. భూమి బద్దలైనా మా ప్రతిజ్ఞను విడిచిపెట్టడం. ప్రతిజ్ఞ పైన పూర్తిగా నడవాలి. బాబాతో చేసిన ప్రతిజ్ఞ పైన ధరణి బద్దలైన భూమి బద్దలైనా మా ప్రతిజ్ఞను విడిచిపెట్టము అని అలా నిలబడడం, ఇదే అన్నింటికన్నా ఉన్నతమైన గమ్యము అని చెప్తున్నాను బాబా. प्रतिज्ञा को उल्टा कर्म किया तो रजिस्टर खराब हो जाएगा. భూమి బద్దలైన మా ధర్మాన్ని విడిచిపెట్టమని నిలబడడమే అన్నింటికన్నా ఉన్నతమైన గమ్యం. ప్రతిజ్ఞను మరిచి ఉల్టా కర్మ చేసినట్లయితే మీ రిజిస్టర్ పాడైపోతుంది. మీ రికార్డ్, మీ రిజిస్టర్ పాడైపోతుంది అని చెప్తున్నారు బాబా. ప్రశ్న, యాత్ర పర్ హమ్ తీకే జారి ఉస్కి ఫరక్ అథవా నిశాని క్యా హోగి? యాత్రలో మనం తీక్షణంగా వెళ్తున్నామా లేదా అని ఎలా పరిశీలన జరుగుతుంది అంటే, యాత్రలో తీక్షణంగా వెళ్తున్న వాళ్ళ చిహ్నాలు ఏంటుంటాయి? उत्तर, अगर यात्रा पर तीखे जा रहे होंगे तो बुद्धि में స్వదర్శన చక్ర పేరుతా रहेगा. ఒకవేళ యాత్రలో తీక్షణంగా వెళ్తూ ఉన్నట్లయితే బుద్ధిలో స్వదర్శన చక్రం తిరుగుతూ ఉంటుంది. సదా బాప్ और वर्षे के सिवा और कुछ भी याद नहीं होगा. సదా బాబా మరియు వారసత్వం తప్ప ఇంకేది కూడా వారి బుద్ధిలో జ్ఞాపకము రాదు. బాబా వారసత్వం తప్ప ఇంకేది బుద్ధిలో రాదు వాళ్ళకి. యథార్థ యాద్ మానా హి యహా కుచ్ భీ దిక్కాయి నాదే. యథార్థమైన స్మృతి అంటేనే ఇక్కడ ఉండే విషయాలు ఏవి కూడా కనిపించకూడదు. देखते हुए भी जैसे नहीं देख रहे. ఎన్నో విషయాలు, ఎన్నో సంఘటనలు ఉంటాయి, చూస్తూ కూడా చూడటం లేదన్నట్టు ఉండాలి. वो सब कुछ देखते हुए भी समझेंगे कि ये सब मिट्टी में मिल जाना है. ఇవన్నీ చూస్తూ కూడా ఏమనుకుంటారు, అంతా మట్టిలో కలిసిపోయేది ఇది. ఈ మెహల్ అది కలాస్ హో జానా హై. ఈ భవనాలు అవి కూడా సమాప్తి అయిపోతాయి. ये कुछ भी हमारी రాజధాని में नहीं था ना फिर होगा. ఇవేవి మన రాజధాని ఉన్నప్పుడు లేవు, ఇప్పుడు మళ్ళీ ఉండవు. సత్యగానికి ఇవేవి ఉండవు. కాబట్టి ఇదే దృష్టితో, ఇదే జ్ఞాన యొక్క స్థితితో వాళ్ళు ఉంటారు. ఈ యాత్ర తీక్షణంగా జరుగుతూ ఉంటే, అంటే ఏదైతే ఈ నాలెడ్జ్ బుద్ధిలో ఉందో దాని అనుసారమే వాళ్ళ దృష్టి, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ నడవడిక ఉంటుంది. ఇంకెటువైపు బాబా వారసత్వం తప్ప ఇంకెటువైపు వాళ్ళ బుద్ధి పోదు. చూస్తున్నా, ఈ ప్రపంచంలో తిరుగుతున్నా, ఇదంతా సమాప్తి అయిపోయేది అనేది వాళ్ళ బుద్ధిలో ఉంటుంది అని చెప్తున్నారు బాబా. గీత్ ఈ రోజు పాట, మాంజీ మేరే కిస్మత్ కి, నా అదృష్టానికి నావికుడు అని పాట. ओम शांति. ये गीत की लाइन वास्तव में रॉन्ग है. बाप कहते, बच्चे मैं आया हूं तुम्हें ले जाने के लिए, कहाँ ले जाएंगे? ఈ పాట యొక్క లైన్ వాస్తవానికి రాంగ్. మన అదృష్టానికి నావికుడు అతడు ఎలా అవుతారు? మన అదృష్టానికి నావికుడు ఎవరు? మనం తయారు చేసుకోవాలి కదా మన అదృష్టాన్ని. బాబా చెప్తున్నారు, పిల్లలరా నేను వచ్చాను మిమ్మల్ని ఇంటికి తీసుకువెళ్ళిపోవటానికి. ఎక్కడికి తీసుకెళ్తారు? ముక్తి, आजीवन मुक्तिधाम. जितना ऊंच पद चाहे उतना लो, ऐसा नहीं वो जहाँ चाहे. ఎంత ఉన్నత పదవి కావాలంటే అంత ఉన్నత పదవి తీసుకోండి, మీకు మీరు ప్రయత్నించండి. అతడు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్తాం, అతడు ఎలా ఏది ఇస్తే అది అని అనకండి అన్నారు బాబా. మీ చేతిలో పెట్టారు బాబా. మీరు
ఏం చేసుకుంటారో చేసుకోండి. चाहते तो सभी है कि पुरुषार्थ करे, परंतु ड्रामा अनुसार सभी पुरुषार्थ एक जैसे तो नहीं बनेंगे. ये तो अपने ऊपर बच्चों को कृपा करनी है. అందరూ పురుషార్థం చేయాలని అనుకుంటారు, కానీ డ్రామా అనుసారం పురుషార్థులందరూ ఒకేలాగా ఉండరు, ఒకేలా పురుషార్థం చెయ్యరు. ఇది పురుషార్థము అంటే పిల్లలు మీ మీద మీరు కృప చూపించుకోవటము అని చెప్తున్నారు బాబా. జ్ఞాన్ సాగర్ తో జ్ఞాన్ और योग सिखलाने आए हैं. ये है उनकी कृपा. टीचर पढ़ाते हैं, योगी योग सिखलाते हैं. జ్ఞాన సాగరుడు బాబా జ్ఞానం యోగం నేర్పించడానికి వచ్చారు. అది అతను చూపించే కృప. టీచరే చదివిస్తున్నారు. యోగి బాబా వచ్చి యోగం నేర్పిస్తున్నారు. ఇది అతడు చూపించే కృప. తయారవ్వడం నేర్చుకోవటం అనేది మీ పైన మీరు చూపించుకోవాలి కృప. బాకీ కమ్ జాస్తి సీఖనా తో ఉన్కే ఊపర్ హై. నేర్పించేవాడు అతనందరికీ ఒకేలా కృప చూపించి నేర్పిస్తున్నారు. నేర్చుకునే వాళ్ళు నేర్చుకునే దాన్ని బట్టి తక్కువ ఎక్కువ అవుతుంది ప్రాప్తి అని చెప్తున్నారు బాబా. తుమ్ జాంతే కి హమ్ సభీ సచ్ కే సంగ్ మే బేటే నా కి ఝూట్ కే సంగ్ మే. సచ్ కా సంగ్ ఏక సత్ హై ఏక్. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు, సత్ సాంగత్యంలో కూర్చున్న మనము. సత్యం యొక్క సాంగత్యం అంటే ఒక బాబా సాంగత్యం. ఎందుకంటే అతడొక్కరే సత్యం ఉన్నారు ఈ ప్రపంచంలో. सत्य की भी स्थापना वही करते और सत्य में ले जाने के लिए पुरुषार्थ भी करवाते. सत्य का స్థాపన కూడా బాబాయే చేస్తారు. అక్కడికి తీసుకెళ్ళటానికి మనల్ని పురుషార్థం కూడా చేయించేవారు బాబాయే. सच का एक श्लोक भी है कि सच बोलना, सच चलना, तभी सचखंड में चल सकेंगे. సత్యం యొక్క ఒక శ్లోకం కూడా రాశారు. సత్యత కోసం. సత్యమే పలకండి, సత్యంగా నడవండి అని. ఇలా అప్పుడే సత్యఖండంలో వెళ్ళగలము. सिख लोग कहते भी सत श्री अकाल. एक ही वो सत्य बाप सबसे श्रेष्ठ है, अकाल मूर्त है. సిక్కులు కూడా సశ్రీ అకాల్ అని అంటూ ఉంటారు. అతడొక్కరే సత్యమైన తండ్రి, అందరికన్నా శ్రేష్టమైన తండ్రి. అకాల్ మూర్త, కాలము, మృత్యు లేనివాడు. उनको कभी काल खाता नहीं. అతనికి ఎప్పుడు మృత్యు మింగేది ఉండదు. మనుషులకు తో घड़ी घड़ी काल खाता है, तो तुम बच्चे सच्चे सत्संग में बैठे हो. మనుషులకైతే घड़ी घड़ीకి మృత్యు మింగేస్తూ ఉంటుంది. కాబట్టి పిల్లలు మీరు సత్సంగంలో కూర్చున్నారు. ఇప్పుడు భారత్ జో అభి జూట్ కర్ణి ఉनको సచ్ఖండ్ బనానే వాలా ఏక్ హీ బాప్ హై. భారతదేశం సత్యఖండం అయిపోయింది కదా, దీన్ని మళ్ళీ సత్యఖండంగా తయారు చేసే వరెవరు? ఒక్క బాబాయే. దేవీ దేవతాయే సభీ బచ్చే హై. మిగిలిన దేవతలందరూ పిల్లలు కదా, వాళ్ళైతే తయారు చేయలేరు సత్యఖండాన్ని. यहाँ से देवताएं पुण्य आत्मा पानी का वर्षा ले जाते हैं. यहाँ तो झूठ ही झूठ है. गवर्नमेंट जो कसम उठवाती है वो भी झूठ. బాబా చెప్తున్నారు, దేవతలు పుణ్యాత్మ అయ్యే వారసత్వం ఇక్కడి నుండి బాబా నుండి తీసుకొని వెళ్తున్నారు. ఈ ప్రపంచంలో అయితే అసత్యమే అసత్యం ఉంది. గవర్నమెంట్ కూడా ఏది ప్రతిజ్ఞలు చేయిస్తుందో ఏమంటారు, ప్రమాణకం కోర్టులో, असत्यमेन प्रमाणकमे. कहते हैं कि हम भगवान की कसम उठाकर सच कहते हैं. భగవంతుని పైన, ఈశ్వరుని పైన ఏంటి చెయ్యి ఉంచుతూ ఈశ్వరుని పైన ఒట్టేస్తూ ప్రమాణకం చేస్తున్నాము అని చేస్తూ ఉంటారు. परंतु ये कहने से मनुष्यों को डर नहीं रहता. కానీ అలా ప్రమాణకం చేయిస్తే భయమే ఉండదు మనుషులకి అంటున్నారు బాబా. భగవంతుని మీద ఒట్టు నిజం చెప్తున్నాము అనడంలో ఎవరు భయపడరు అంటున్నారు బాబా. इससे तो कहे कि हम अपने बच्चों की कसम उठाते तो हिचकेंगे, दुख होगा, क्योंकि समझते कि ईश्वर हमको बच्चे देते, तो ईश्वर के नाम पर हम बच्चों का कसम उठाए, पता नहीं मर जाए तो इसमें हिचकेंगे. ఇలాంటి రూల్ కన్నా భగవంతుణ్ణి ఎదురుగా పెట్టుకుని నేను ప్రమాణకం చేస్తున్నాను అతని పైన ఒట్టు అనే దానికన్నా కోర్టులోని నా పిల్లల మీద నేను ఒట్టేసి చెప్తున్నాను అని అలా చెప్పిస్తే బాగుంటది అన్నారు బాబా. కొంచెం భయం ఉంటది అనమాట. ఎందుకంటే ఈశ్వరుడు ఇచ్చాడు కొడుకుని, ఆ కొడుకు చనిపోతాడు ఎక్కడో ఒట్టేసి నేను అబద్ధం చెప్తే అని భయం ఉంటది అన్నారు బాబా. స్త్రీ పతిక కసం కభీ నహీ ఉఠాయింగే. ఎవరైనా వాళ్ళ పిల్లల మీద ఒట్టేయడానికి భయపడతారు.
అది నిజం ఉంటే ముందుకు వస్తారు, నిజం లేకపోతే భయపడతారు కదా, ఏమైనా వాళ్ళకి కొడుతుంది, ఎక్కడో చనిపోతారో ఏమవుతారో అని. स्त्री पति का कसम कभी नहीं उठाएगी, पुरुष स्त्री का कसम जल्दी उठा लेंगे, समझेंगे कि एक स्त्री गई तो दूसरी ले लेंगे. అలాగే ఒక భార్యను పతి మీద ఒట్టేయమంటే ఒట్టేయరు, చనిపోతారు ఎక్కడో ఏదైనా జరిగితే అని. అది అంటే అసత్యం పలకటానికి ఒట్టేయకుండా ముందుకు రారు. అదే పురుషులు వాళ్ళ భార్య మీద ఒట్టేయమంటే వేసేస్తారు అబద్ధం చెప్పడానికి కూడా, ఎందుకంటే ఒకరు చనిపోతే ఇంకొకరికి పెళ్లి చేసుకోవచ్చు అనే దీనిలో ఉంటారు, అటువంటి ధోరణిలో. నెహితో कसम एक स्त्री गई तो दूसरी ले लेंगे. मनुष्य मात्र जो भी कसम उठाते वो सब झूठे. पहले तो गॉड को फादर समझे, नहीं तो फादर पनी का नशा नहीं चढ़ता. మానవ లీల ఏది ప్రమాణకాలు చేస్తున్నారు అంత అసత్యమే ఉంది ప్రపంచంలో అంటున్నారు బాబా. గాడ్ ఫాదర్, అతడు ఫాదర్ మనకి భగవంతుడు అనేది గుర్తుండాలి, లేకపోతే నష ఉండదు మనకి, తండ్రి అని అనుకోపోతే. तुम बच्चे तो जानते हो सत श्री अकाल उस फादर को कहा जाता है, उस सत का नाम ही शिव. सत श्री अकाल అని చెప్పారు బాబాది. అతడు సత్యం, సత్యం అయిన అతని యొక్క పేరు శివుడు, సత్యం శివ కదా. अगर सिर्फ रुद्र कहेंगे तो मूंज पड़ेंगे. रुद्रुడు అనే పదం ఒకటే మనం ఉపయోగించడం వలన సంశయంలోకి వస్తారు. परंतु समझाने में कहना पड़ता है कि तमें भी रुद्र ज्ञान यज्ञ जिससे विनाश वाला प्रज्वलित हुई है वो भी यहाँ की ही बात है. कृष्ण के यज्ञ का नाम नहीं है, दोनों को मिक्सर कर दिया है. బాబా చెప్తున్నారు అంటే జ్ఞానం చెప్పినప్పుడు చెప్పాల్సి వస్తుంది. యజ్ఞము బాబా రచించారనే విషయానికి వచ్చేసరికి, ఎందుకంటే శాస్త్రాల్లో రుద్రుడు అనే పేరుతోనే రుద్రాజ్ఞాన యజ్ఞం రచింపబడింది, దాని నుండి వినాశ జ్వాల వచ్చిందని రాశారు అని చెప్తున్నారు బాబా. కాబట్టి అది ఎక్కడిది, ఇక్కడి విషయమే. బాబా వచ్చి ఇప్పుడు ఈ జ్ఞాన యజ్ఞాన్ని రచించారు. కృష్ణ జ్ఞాన యజ్ఞం అని ఎక్కడ కూడా రాయలేదు, కృష్ణ యజ్ఞాలని ఎక్కడ కూడా చేయరు. కృష్ణుడు జ్ఞానం ఇవ్వరు, జ్ఞాన యజ్ఞాన్ని స్థాపించేది रुद्र అంటే शिवुडु, शिव बाबा. समझाया गया कि सत्युग त्रेता में तो कोई यज्ञ होता नहीं, यज्ञ होता ही एक ज्ञान का, बाकी सभी మెటీరియల్ యజ్ఞ. సత్యయుగం త్రేతాయుగంలో యజ్ఞాలు చెయ్యరు, ఇంకా ఒక్కటే యజ్ఞం బాబా వచ్చి స్థాపిస్తున్నారు. దీంతో 2 యుగాల వరకు చిన్న చిన్న యజ్ఞాలు, భక్తి యజ్ఞాలు చేయటం ఉండదు. बाकी सभी मेटीरियल ही है, पोती पढ़ना, पूजा करना सब है भक्ति मार्ग. ज्ञान तो एक ही जो सत्य परमात्मा देते हैं, మిగిలినంత మెటీరియల్ యజ్ఞాలే, ద్వాపరయుగ నుండి చేసే యజ్ఞాలు అంటారు బాబా. బాబా చెప్తున్నారు శాస్త్రాలు చదవడం, పూజ చేయడం ఇదంతా భక్తి మార్గము. ज्ञान तो एक ही जो सत्य परमात्मा देते हैं, सत्यమైన పరమాత్మ వచ్చి ఇచ్చేదే జ్ఞానము. मनुष्य सभी ईश्वर के लिए भी झूठ बोलते, इसलिए भारत कंगाल हुआ. इन जैसा बड़े से बड़ा झूठ कोई है ही नहीं. మానవులు ఈశ్వరుని కోసం కూడా సత్యమే పలుకుతూ ఉంటారు, అందుకే భారతదేశం ఇంత నిరుపేద అయిపోయింది. బాబా చెప్తున్నారు ఇంతకన్నా పెద్ద అసత్యం ఇంకేది లేదంట, ईश्वरनी कोसम सर्वव्यापी అని చెప్పడం. ये नाटक तो बना हुआ, इसका एक नाम है भूल भुलैया, अर्थात बाप को भूल जाने से भटकना, फिर बाप आकर भटकना छुड़ा देते हैं. బాబా చెప్తున్నారు ఒక నాటకం ఉంది భూల్ భులైయా అని, ఒక కోట ఉంది, అందులో వెళ్తే తోవ కనిపించదు. ఈ తోవలో నుండి ఏ తోవలో నుండి వెళ్ళినా అందులోనే ఉంటారు, బయటకి వచ్చే మార్గం కనిపించదు అన్నమాట. వెతుక్కుంటారు, వెతుక్కోవడం ఎట్నుండి అని. అది భూల్ భులైయా అంటారు. భూల్ భులైయా అనే పదంలో అర్థం కూడా మర్చిపోవటం. అలా బాబాను మరవడం వలన ఆ భూల్ భులైయా కోటలో తిరిగినట్టే తిరుగుతున్నాం అన్నమాట, అక్కడ ఇక్కడ ఎక్కడ పరమాత్మని. ఆ వెతకటం నుండి బాబా వచ్చి విడిపిస్తున్నారు. ఇప్పుడు ఏ డ్రామా में हार जीत का खेले, हार खाने में आधा कल्प लगता है, एकदम पूरा मिट्टी में मिल जाते. డ్రామాల గెలుపు ఓటమిల ఆట ఇది, ఓడిపోవడానికి అర్ధకల్పం పడుతుంది, పూర్తి మట్టి పాలైపోతున్నాం, అంతలాగా ఓడిపోతున్నాం.
ये राधा कल्प हमारी जीत रही थी, ये बातें तुम्हारे सिवाय कोई भी नहीं जानते। बड़ी बड़ी गीता పాఠశాలయే है। అర్ధకల్ప మళ్ళీ మన విజయం ఉంటుంది। ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు। పెద్ద పెద్ద గీత పారాయణం చేసే పాఠశాలలు ఉన్నాయి కానీ ఇటువంటి విషయాలు ఎవరికి తెలియదు అని చెప్తున్నారు బాబా। గీతా కా భారతీయ విద్యా భవన్ బనాయా బే నామ్ తో గీతా కా బడా భారీ హై। గీత వినిపించే భవనం భారతీయ విద్యా భవనం అని తయారు చేశారట। బాబా చెప్తున్నారు గీతకు చాలా గొప్ప పేరు ఉంది కదా। గీతకు కహా జాతా సర్వశాస్త్రమయి శిరోమణి। ఏమని మహిమ చేశారు గీతకు? సర్వశాస్త్రమయి, తల్లి సర్వశాస్త్రాలకు। శిరోమణి తలపైన కిరీటం, తలపైన మణి వంటిది, అన్ని శాస్త్రాల పైన ఒక మణి వంటిది ఇది। పరంతు నామ బదిలీ करने से कोई काम की नहीं रही। అంత విలువైన గీత కూడా కృష్ణుడి పేరు అక్కడ రాయడం వలన విలువ తగ్గిపోయింది అని చెప్తున్నారు బాబా। చదువుతున్నా అది ఉపయోగపడలేదు। गीता का नाम तो बहुत चला आता है। बाप कहते गीता का भगवान मैं हूं ना कि श्री कृष्ण। శివ బాబా వచ్చి చెప్తున్నారు ఇప్పుడు గీత భగవంతుడు నేను కానీ శ్రీకృష్ణుడు కాదు అని। अब यह संगम बाप रचित है। जब स्वर्ग रचित तब तो राधे कृष्ण व लक्ष्मी नारायण आए। बाप आकर स्वर्ग का मालिक हमको ही बनाते जगदम्बा और जगत पिता द्वारा। బాబా రచయిత, అతడు ఎప్పుడైతే స్వర్గాన్ని రచిస్తున్నారో రాధాకృష్ణుడు లక్ష్మీనారాయణులు తయారవుతున్నారు। బాబా వచ్చి స్వర్గానికి మాలికలుగా మనల్నే తయారు చేస్తున్నారు। జగదంబ जगत पिता मेरे द्वारा राजयोग तो भगवान के सिवाय कोई सिखला ना सके। जगदंबा बहुत नामी ग्रामी, రాజయోగం భగవంతుడు తప్ప ఇంకెవరు నేర్పించలేరు। జగదంబ చాలా ప్రసిద్ధి చెంది ఉన్నారు కదా। కలశ్ भी जगदंबा पर रखते, జ్ఞాన కలశం కూడా जगदम्बा तलपैन ఉంచారు बाबा। लक्ष्मी नारायण व राधे कृष्ण तो अब आई नहीं, कृष्ण के साथ तो राधे भी होनी चाहिए। లక్ష్మీ నారాయణలు రాధాకృష్ణ ఇప్పుడు లేరు కదా, వాళ్ళ చేతికి కలశం ఇస్తారేంటి? జగదంబ రూపం ఇప్పుడు ఉంది కదా। బాబా చెప్తున్నారు కృష్ణుడితో పాటు రాధ కూడా ఉండాలి కదా మహిమలో। గీత మే రాధే కా కుచ్ భీ వర్ణన नहीं, కానీ గీతలో రాధను అస్సలు టచ్ చేయలేదు। గీత విషయాలలో ఒక్క శ్రీకృష్ణుడు ఇదే ఉంటుంది వర్ణన। భాగవత్ మే మళ్ళీ భాగవతంలో రాధని, రాధా చరిత్ర ఎక్కువగా రాశారు కృష్ణుడితో పాటు రాధని। बाप कहते हैं कि जो राधे कृष्ण थे वो अब 84वें अंतिम जन्म में मैं उनको और उनकी राजधानी को फिर जगा रहा हूँ, सभी को गोरा बना रहा हूँ। బాబా చెప్తున్నారు రాధాకృష్ణులుగా ఎవరైతే ఉండేవారో 84వ జన్మలో అంతిమ జన్మలో ఉన్నారు, నేను మళ్ళీ వారందరినీ మేల్కొల్పుతున్నాను। రాధాకృష్ణుల్ని వాళ్ళ రాజధాని అంతటిని మేల్కొల్పుతున్నాను। సుందరమైన ఆత్మలుగా, పవిత్రమైన ఆత్మలుగా మళ్ళీ తయారు చేస్తున్నాను అని చెప్తున్నారు బాబా। ये बड़ी गुह्य बातें जो तुम ही जानते हो कि हम सूर्यवंशी चंद्रवंशी दैवी घराने के ही हमने 84 जन्म हो गया। अब फिर से हम सत्युग में जाएंगे। गिनती तो सत्युग से लेकर करेंगे ना। ఈ గుహ్యమైన విషయాలు మీకే తెలుసు। సూర్యవంశీ చంద్రవంశీ దైవీ వంశంలో వెళ్ళాము, 84 జన్మలు తీసుకుని దిగిపోయే ఇప్పుడు మళ్ళీ సత్యుగంలోకి వెళ్ళిపోతాము అని తెలుసుకున్నారు కదా। సత్యుగం నుండి కదా లెక్క, 84 జన్మల లెక్క సత్యుగం నుండి లెక్క పెట్టుకుంటున్నాము కదా। 84 జన్మం का चक्र भी मशहूर है। ఈ 84 జన్మల చక్రం ప్రసిద్ధి చెందింది। तुम वर्षे को घड़ी घड़ी याद करते हो ना, अब 84 के चक्र को याद करो। इस चक्र को याद करना माना సరే వరల్డ్ హిస్టరీ జోగ్రఫీ को याद करना, వారసత్వాన్ని గడి గడికు గుర్తు చేసుకుంటూ ఉంటారు కదా మీరు। 84 జన్మల చక్రాన్ని జ్ఞాపకం చేసుకోండి। వారసత్వం గుర్తొస్తే ఆటోమేటిక్గా చక్రం జ్ఞాపకం వస్తుంది కదా। వారసత్వం అంటే ఏంటి? స్వర్గం, స్వర్గం గుర్తొస్తే ఆటోమేటిక్గా ఇలా దిగిపోయేమో అదంతా గుర్తొచ్చేస్తుంది కదా చక్రం। ఈ చక్రాన్ని జ్ఞాపకం చేసుకోవటం అంటే వరల్డ్ యొక్క హిస్టరీ జాగ్రఫీని జ్ఞాపకం చేసుకోవడం। जितना सुदर्शन चक्र फिरता रहेगा उतना समझो वो यात्रा पर टीका जा रहा है। ఎంత సుదర్శన్ చక్రం మీ బుద్ధిలో తిరుగుతూ ఉంటుందో అంత యాత్రలో తీక్షణంగా వెళ్తున్నామని తెలుసుకోండి అని చెప్తున్నారు బాబా।
तुम जानते कि अब कांटों की दुनिया है, तमो प्रधान मनुष्य 5 विकारों में फंसे हुए है. बाप कहते मैं ये पंच छोड़ दो, लेकिन छोड़ते नहीं. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు ముళ్ళ ప్రపంచం ఇది. తమ ప్రధాన మానవులు పంచవికారాలే చిక్కుకొని ఉన్నారు. నేను అనేది వదలండి, నేను అనేది వదలండి అన్నా కూడా వదలడం లేదు అన్నారు బాబా. అలా అయిపోయారు మానవులు. ఇతని బేహద్కి రాజాయి మిల్తే తో భీ कहते कि क्या करेंगे. బయట వాళ్ళ విషయం వదిలేయండి, బాబా దగ్గరికి రోజు వస్తే కూడా నేను నాది వదిలేయండి అని బాబా చెప్తున్నారు. అనంతమైన రాజ్యం మీకు ఇస్తాను అంటుంటే కూడా ఏదైనా విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టడానికి ఆలోచిస్తాను అంటారు, కానీ వదిలేస్తాను అని మాట ఇవ్వడానికి కూడా ముందుకు రావడానికి భయపడే పరిస్థితిలో ఉన్నారు. అంటే ఎంతలాగా దిగజారిపోయి ఉన్నారు. क्या ये विकार इतना प्यारा लगता है जो कहते हैं कि छोड़ने के लिए ख्याल करेंगे. अरे अभी तो प्रतिज्ञा करो तो बाप से मदद मिलेगी. ఈ వికారాలు ఇంత ఇష్టమైపోయాయా మీకు? ఈ ఒక్క జన్మ వదలండి అంటే ఆలోచిస్తానంటున్నారు. ఏదో బాబా కోసం మనం వదిలితే బాబాకి ఏదో అక్కడ ప్రాప్తి వచ్చేస్తుంది, లాభం వచ్చేస్తుందని బాబా చెప్తున్నారు. ఇప్పుడు మీరు ప్రతిజ్ఞ చేసినట్లయితే బాబా సహయోగం కూడా మీకు దొరుకుతుంది నిలబడడంలో, అది వదలడంలో. इतना जरूर है कि प्रतिज्ञा कर फिर कुल कलंकित नहीं बनना. కానీ ఇది ఒకటి గమనిక పెట్టుకోండి, ప్రతిజ్ఞ చేసాక మళ్ళీ కుల కలంకితులుగా కాకూడదు, కులానికి కలంకన్న ద్వారా రాకూడదు అని అటెన్షన్ అయితే ఉండాలి. ధరత్ పరిహే ధరం నా చోడి. ఎంత అటెన్షన్ ఉండాలంటే భూమి బద్దలైనా నా ధర్మాన్ని, నా ప్రతిజ్ఞ నేను విడిచిపెట్టను. బడి కడి మంజిలే అలా నిలబడడం చాలా కఠినమైన, చాలా ఉన్నతమైన గమ్యం. బాప్తో పూరి కోషిష్ కరెంగే నా లూజ్ नहीं छोड़ेंगे. బాబా అయితే పూర్తి ప్రయత్నిస్తారు కదా పిల్లల్ని అలా నిలబెట్టాలని, లూజ్గా విడిచిపెట్టరు బాబా. अच्छा एक बार माफ कर देंगे, अगर फिर किया तो मर पड़ेंगे, इसमें रजिस्टर खराब होता है, ये विकार तो पाइजन है. ఒకసారి క్షమిస్తారు బాబా. ఒకవేళ మళ్ళీ మళ్ళీ అలా చేస్తూ ఉంటే ఎవరికి నష్టం, మీరే చేస్తారు. బాబా పిల్లలుగా నిలబడలేరు, రిజిస్టర్ పాడైపోతుంది మీరు అని చెప్తున్నారు బాబా. ఈ వికారాలు పాయిజన్ కదా, విషం కదా. జ్ఞాన్ హే అమృత్, జిస్సే మనుష్య సే దేవత బంతే వో తో హే కుసంగ్. బాబా చెప్తున్నారు జ్ఞానం అనేది అమృతం, మనుషుల్ని దేవతలుగా తయారు చేస్తుంది. వికారాలు విషం. వికారాలకు వశం అవడం అంటే కుసంగత్యానికి వశం అవడం. सिख लोग सत श्री अकाल कहकर बड़ी धुन मचाते क्योंकि सत श्री अकाल ने सबका उद्धार किया है, परंतु उनको भूल गए. भूलना भी ड्रामा में है. సిక్కులు सत श्री अकाल सत श्री अकाल सत श्री अकाल అని ధ్వని చేస్తూ ఉంటారంట అక్కడ అమృత్సర్లో వెళ్తే. ఎందుకంటే సశ్రీ అకాల్, సత్ అంటే సత్యం, అవినాశి. శ్రీ అంటే శ్రేష్టమైన వారు, అకాల్ అంటే మృత్యు లేనివాడు, మృత్యు భక్షించదు. అతడు అందరి ఉద్ధరణ చేసేడు అని చెప్తారంట వాళ్ళు కూడా సిక్కులు. పరంతు ఉनको భూల్ గయి భూల్నా భీ డ్రామామి. కానీ అతని పరిచయం ఎవరికి తెలియదు, మర్చిపోయారు. అన్ని ధర్మాల్లో చెప్పుకుంటున్నాను కానీ మర్చిపోయారు. మరవడం కూడా డ్రామాలో ఉంది. జైన్ ధర్మ వాళ్ళంగా బడా కడా సన్యాసి. జైన ధర్మస్థులది ఇంకా చాలా కఠిన సన్యాసం ఉంటుంది, మీరు విని ఉంటారు ఎంత కఠిన సన్యాసం ఉంటుందో. ఒక్కొక్క వెంట్రుక లాగుతారు సన్యాసం తీసుకునే వాళ్ళకి జైన్ ధర్మంలో. ఆ ఒక్కొక్క వెంట్రుక అలా పీకుతూ ఉంటే నొప్పి ఫీలింగ్ అనడం కానీ ఫేస్ లో రావడం కానీ ఉండకూడదంట, లేకపోతే పనికిరారు వాళ్ళు అంటారు. ఇంకా మిగిలిన ఆచారాలు కూడా వాళ్ళు అంటే బట్టలు రోజు వాష్ చేయకూడదు, మరి ఏవేవో నీళ్ళు ఎక్కువ వాడరు, నడిచేటప్పుడు కూడా అలా తుడుచుకొని ఎదురుగా ఒక ఏంటి కుచ్చు లాంటిది ఉంటది కర్రకి, దాంతో తుడుచుకుంటూ నడుస్తారు. అంటే క్రిములు చావకూడదు అని
చాలా కఠినమైన విషయాలు ఉన్నాయి అంటున్నారు బామ్మ. బాప్ कहते कि मैं तुमको सहज రాజయోగ సిఖాతా, కానీ ఇక్కడేమి కష్టం ఇవ్వలేదు, సహజ రాజయోగం మీకు నేర్పిస్తున్నానని చెప్తున్నారు బాబా. బాప్ कोई कष्ट नहीं देते, भले एरोप्लेन से जाओ, एरोप्लेन में जाओ, मोटरों में घूमो फिरो, परंतु खान पान की जितना हो सके परहेज रखना है. బాబా ఇలాంటి కష్టం ఇవ్వలేదు. ఏరోప్లేన్ లో వెళ్తారో, కార్లో వెళ్తారో, ఎక్కడికి తిరుగుతారో, కానీ తిని తాగే ఆహార పానీయాలు ఎంత వీలుంటే అంత పథ్యం పాటించండి. భోజन पर दृष्टि देकर फिर खाना है, लेकिन बच्चे ये भूल जाते. మీరు చేసే భోజన పదార్థాలకు కూడా దృష్టి ఇచ్చి బాబాను ఆహ్వానించి తర్వాత తినండి అని మర్చిపోతారు. గమన పెట్టేస్తారు నోట్లో. గుర్తొస్తారా బాబా తొందరగా తినేయాలి అని వెళ్ళిపోతున్నారు. ఇస్మితో बाप को व साजन को खुशी से याद करना है. साजन, हम आपकी याद में आपके साथ भोजन खाते हैं. आपको अपना शरीर तो है ही नहीं, हम आपको याद कर खाएंगे और आप भाषण लेते रहना. ऐसे याद करते करते आदत पड़ जाएगी और खुशी का परा चढ़ता रहेगा. ప్రియుడు కదా బాబా, ప్రియుడని గుర్తొచ్చేయాలన్నమాట. భోజనం పెట్టుకుంటారు ఎప్పుడు ప్లేట్లో మీ ఎదురుగా, ప్రియుడు రూపంలో బాబాని పిలిచేయండి. పిలిచేసి బాబా ప్రీతమా, నీ స్మృతిలోని నీ తోడులో కూర్చొని తింటాను, రండి నా పక్కన కూర్చోండి. కానీ మీకు శరీరం లేదు కదా, నేను తింటుంటాను, మీరు వాసన తీసుకుంటూ ఉండండి అని ఇలా బాబాని జ్ఞాపకం చేస్తూ బాబాతో మాట్లాడుకుంటూ తినండి. అది అలవాటు అయిపోద్ది అలా మనం ప్రయత్నిస్తే. తర్వాత ఖుషి యొక్క నశ కూడా ఎక్కుతుంది మనం ఇలాంటివి చేయటం వలన. పురుషార్థం జ్ఞానికి ధారణ भी होती जाएगी, జ్ఞానం కూడా ధారణ అవుతూ ఉంటుంది. कुछ కామి है तो ధారణ भी कम होगी. ఏవైనా లోపాలు ఉండిపోతే ధారణ కూడా తక్కువ జరుగుతుంది. ఉన్కా తీర్ జోర్ సే నహీ లగేగా. ఎవరైతే లోపాలను పెంచుకుంటూ ఉంటారో, లోపల ధారణ గట్టిగా ఉండదు, వాళ్ళు ఎవరికైనా జ్ఞానం చెప్పినా గురి తగలదు. बाप से योग मना देखते हुए भी ये समझना कि अच्छे अच्छे महल भी मिट्टी में मिल जाएंगे. బాబాతో యోగం జోడించడం అంటే ఇది గుర్తుంచుకోవాలి, మంచి మంచి భవనాలు కూడా మట్టిలో కలిసిపోతాయి. बाप से योग मना देखते हुए भी ये समझना कि अच्छे अच्छे महल भी मिट्टी में मिल जाएंगे. బాబాతో యోగం అంటే ఇది గుర్తుంచుకోవటం, ఇవన్నీ మట్టిలో కలిసిపోయేదే కదా. ये हमारी राजधानी में नहीं थे, अब तो हमारी राजधानी स्थापन हो रही है, उसमें ये कुछ नहीं होगा. మన రాజధానిలో ఇంత ఈ అపార్ట్మెంట్లు బిల్డింగ్లు ఉండేవా, ఇప్పుడు మళ్ళీ ఉండవు కూడా. నయీ దునియా హోగి, ఏ పురాణే జాడ అది కుచ్ भी नहीं होंगे. ఈ పాత వృక్షాలు అవి కూడా ఉండవు, కొత్త ప్రకృతి, కొత్త చెట్లు, వృక్షాలు, తోటలు. वहां सब फर्स्ट क्लास चीजें होंगी. इतने जानवर आदि ये सब खलास हो जाएंगे. నీ జంతువులు కూడా ఉండవంట. ఈ ఈ ఇక్కడ బాబా చెప్తున్నారు అన్ని ఫస్ట్ క్లాస్ అయిన వస్తువులు ఉంటాయి, జంతువులు, పక్షులు ఏ ఉన్నా అవి కూడా. वहां बीमारी आदि भी कुछ नहीं होगी, ये सब बाद में निकलते. రోగాలు కూడా ఉండవంట. తర్వాత ఈ రోగాలు అనేవి ప్రారంభమవుతాయి. ద్వాపర యుగంలో కూడా ప్రారంభంలో అంత ఉండవు. సత్యుగం అనా హీ స్వర్గ, యహా తో హర్ చీజ్ దుఃఖ దేనే వాली. సత్యుగం అంటేనే ఏంటి మరి, స్వర్గం. కానీ దాంతో పోల్చుకుంటే ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు दुखों इच्छेदे. इस समय सबकी असरी मत है. गवर्नमेंट भी चाहती कि ऐसे एजुकेशन है जिसमें बच्चे चंचल ना हो. यहाँ तो अभी तो बहुत चंचलता हो गई है. బాబా చెప్తున్నారు ఈ సమయంలో అందరూ అసరీ మతం మీద నడుస్తున్నారు. గవర్నమెంట్ కూడా విసిగిపోతుంది కదా, ఎలాంటి చదువు పెట్టాలి స్కూల్స్ లో అంటే పిల్లల్లో ఉన్న చంచలత పోయేలాంటి చదువు పెట్టాలని కూడా గవర్నమెంట్ కి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు యూత్, ఇప్పుడు ఉండే విద్యార్థులు చాలా చంచలత అనేది పెరిగిపోయింది. पिकेटिंग करना, धरना देना, भूख हड़ताल आदि ये सब हो रहा है ना. ये सब किसने सिखाया? खुद का सिखाया हुआ खुद के सामने आता है. పికెటింగ్ చేయడం, ధర్నాలు చేయడం, నిరాహార దీక్షలు చేయడం, స్టూడెంట్స్ అలా తయారయ్యారు. ఎవరు నేర్పించారు? గాంధీజీ నేర్పించి వెళ్ళారు కదా. మనం నేర్పించుకున్నదే మన మీద మళ్ళీ ప్రయోగం చేస్తున్నారు, మన గవర్నమెంట్ మీద అంటున్నారు బాబా. బాప్ कहते बच्चे शांति में रहो,
झांझादी बजाना, रेडिया मारना, ये सभी भक्ति की निशानियां। तुम साधना तो जन्म जन्मांतर से करते आए हो, साधना नाम चला आता है, परंतु सदगति तो किसी की होती नहीं। బాబా చెప్తున్నారు భక్తి మార్గానికి ఇది భిన్నమైన మార్గం. శాంతిగా కూర్చొని మన ఆలోచనలు మనం గమనించుకుంటూ వాటిని అదుపులో పెట్టుకుంటూ బాబాతో మాట్లాడుకుంటూ ఇలా చేసే సాధనం అంది. భజన, కీర్తన, అరవడము, పాటలు, ఇదంతా భక్తి యొక్క గుర్తులు. జన్మ జన్మాంతరాలు అవి చేశారు సాధన అని, కానీ సద్గతి అయితే ఎవరికి దొరకలేదు కదా. तुम्हारे पास चित्त प्रतिबल लिटरेचर भी ना हो तो भी तुम मंदिरों में जाकर समझा सकते हो कि ये लक्ष्मी नारायण पहले स्वर्ग के मालिक थे ना, उनको जरूर स्वर्ग के रचयिता से वरसा मिला होगा. బాబా చెప్తున్నారు మీ దగ్గర పుస్తకాలు లేకపోయినా, చిత్రాలు లేకపోయినా కూడా మందిరంలో వెళ్ళి లక్ష్మీనారాయణ మూర్తి ఉందనుకోండి, దాన్ని ఉదాహరించి మీరు చెప్పొచ్చు ఈ లక్ష్మీనారాయణలు ఇలాంటి స్వర్గానికి రాజారాణి ఎలా అయ్యారు, స్వర్గ రచయిత పరమాత్మ నుండే ఈ ప్రాప్తి వాళ్ళకి దొరికింది కదా అంటూ ఇలా స్టార్ట్ చేసి చెప్పండి అంటారు బాబా. స్వర్గ కా రచయిత తో హై పరం పిత పరమాత్మ జో హి సమझाते మందిర్ बनाने वाले ये नहीं जानते. స్వర్గాన్ని రచించేవారు పరంపిత పరమాత్మ, అత్తడే చెప్తున్నారు ఈ జ్ఞానం అని చెప్పండి. మందిరాలు తయారు చేసేవారు ఇవన్నీ వాళ్ళకి తెలీదు అంటున్నారు బాబా. तुम बच्चे समझाएंगे तो उनको परम पिता परमात्मा से वर्षा मिला, जरूर कली के अंत में ही मिला होगा ना, కానీ మీరు ఇప్పుడు వాళ్ళకి అర్థం చేయించగలరు. పరంపిత పరమాత్మ నుండే ఈ పదవి, లక్ష్మీనారాయణ పదవి వారసత్వంగా వాళ్ళకి దొరికింది. తప్పకుండా ఎప్పుడు కలియుగ అంత్యంలోనే వచ్చి ఇచ్చుంటారు పరమాత్మ, అప్పుడే సత్యుగంలో వాళ్ళ పదవి రాజ్యము అనుభవించరు అని ఇలా చెప్పండి. గీతా మే राजयोगी की बात है, जरूर संगम पर ही राजयोग सीखे होंगे और सीखे होंगे परम पिता परमात्मा से, न कि శ్రీ కృష్ణ రచన से. గీతలో రాజయోగం యొక్క విషయం ఉంది అంటే లక్ష్మీనారాయణలు కలియుగంలోనే చివరిలో రాజయోగం నేర్చుకుని ఉంటారు కదా, పరంపిత పరమాత్మ నేర్పించి ఉంటారు కదా. కృష్ణుడైతే కాదు, అతడు స్వర్గాన్ని రచించలేడు, అతడు రచన అని ఇలా మీరు చెప్పండి అని చెప్తున్నారు బాబా. రచయిత తో ఏకీ పాపే జిస్కో హెవెనలీ గాడ్ ఫాదర్ कहते हैं. అందుకే భగవంతుడు ఒక్కనే స్వర్గ రచయిత, హెవెనలీ గాడ్ ఫాదర్ అని అంటారు. जो अच्छे विशाल बुद्धि है वो अच्छी रीति समझते भी है और धारणा भी करते हैं. మంచి విశాలమైన బుద్ధి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు చక్కగా అర్థం చేసుకుంటారు బాబా ఇచ్చే జ్ఞానాన్ని, మరి ధారణ కూడా చేస్తారు వాళ్ళు. छोटी छोटी बच्चियां बड़े आदमी से बैठ बात करे, चित्रों पर समझाए इन्हों को रचने वाला कौन. చిన్న చిన్న అమ్మాయిలు కూర్చొని పెద్ద పెద్ద వాళ్ళకి చిత్రాల మీద ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే ఎంత సేవ అవుతుంది. ఈ దేవతని రచించేది ఎవరు అనే విషయాలన్నీ చెప్తే ఎంత సేవ జరుగుతుంది. బల్ కామన్ చిత్ర भी हो वो ना भी हो, बच्चियां तोतली भाषा में समझा सकते हैं. కామన్ గా ఉండే చిత్రాల చేతిలో ఉన్నా లేకపోయినా కూడా అమ్మాయిలు, చిన్న చిన్న పిల్లలు, కన్యలు చిల్లక పలుకుల్లా మాటలతో జ్ఞానం చెప్పచ్చు. छोटी बच्चियां अगर होशियार होंगे हो जाए तो कहेंगे बलिहारी इस एक बाप की है जिसने इनको ऐसे होशियार बनाया. చిన్న చిన్న అమ్మాయిలు అలా తెలివిగా తారే జ్ఞానం చెప్తూ ఉంటే వినే వాళ్ళకి అనిపిస్తుంది నిజంగా బలిహారం ఆ బాబా మీద కావాలి, అతడు ఎంత తెలివిగా తయారు చేశారు వీళ్ళని అని బాబా వైపు దృష్టి వెళ్తుంది కదా. బాబా మహిమ కొనియాడతారు. बच्ची कहेगी कि मैं जानती हूँ तब तो सुनना तुम बेहद का बाप अब రాజయోగ్ సిక్లా రే. అమ్మాయిలు కూడా ఏమంటారు, చిన్న చిన్న అమ్మాయిలు, నాకు తెలుసు ఈ విషయాలన్నీ అందుకే నేను మీకు వినిపిస్తున్నాను, అనంతమైన తండ్రి ఇక్కడ మాకు రాజయోగం నేర్పిస్తున్నారు. ఇలా చెప్తే ఎంత ప్రభావం పడుతుంది అని చెప్తున్నారు బాబా. बाप कहते अपने को आत्मा समझो, कोई भी देहदारी को गुरु मत समझो, एक सदगुरु उतारे बाकी सब डूबने वाले. శివ బాబా చెప్తున్నారు మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి, ఏ దేహదారిని కూడా గురువు అని భావించకండి. ఒక్క సద్గురు, ఏ తీరానికి చేర్చే సద్గురు, మిగిలిన వాళ్ళందరూ ముంచే వాళ్ళని అంటున్నారు బాబా. ऐसे टिकड़ू टिकड़ू करे तो नाम बाला हो जाए, कन्या द्वारा ही ज्ञान बान माने ये दिखाया है ना. భగవంతుడు ఒకడే సద్గురు అని ఇలాంటివన్నీ అర్థం చేస్తూ చిలుక పలుకుల్లాగా
మీరు మాట్లాడుతూ ఉంటే బాబా పేరు ప్రసిద్ధి చెందుతుంది. అందుకే శాస్త్రాల్లో మహాభారతంలో కూడా రాశారు, కన్యల ద్వారానే జ్ఞానబాణం వేయించారు అని చూపించారు కదా. ऐसे भी नहीं कि सभी समझ जाएंगे, जो अपने धर्म के होंगे वो जल्दी समझ जाएंगे. అందరికీ ఇది అర్థమైపోతుంది జ్ఞానం మనం చెప్పడంతో అందరికీ గురి తగిలేస్తుంది అని కూడా అనుకోకండి. మన ధర్మానికి చెందిన వాళ్ళు ఉంటే మాత్రం అది వెళ్ళి తగులుకుంటుంది వాళ్ళకి. వానప్రస్థ వాళ్ళకు जो मंदिर बनाते उनको जाकर समझाना उठाना चाहिए. వానప్రస్థి ఆశ్రమాల్లో వెళ్ళి చెప్పండి జ్ఞానం, మందిరాలు కట్టించే వాళ్ళకి చెప్పండి వెళ్ళి జ్ఞానం. हम आपको शिव बाबा की बायोग्राफी बताते हैं. सेकंड नंबर है ब्रह्मा विष्णु शंकर. శివ్ బాబా శివుడు ఎవరు పరిచయం చెప్తాం వినండి. అతని తర్వాత సెకండ్ నెంబర్ లో మహిమ బ్రహ్మ విష్ణు శంకర్లకు ఉంది, వాళ్ళు ఎవరు చెప్తాం వినండి అని ఇలా చెప్పండి మందిరాల్లో కూడా వెళ్ళి అని చెప్తున్నారు బాబా. हम आपको वर्ल्ड की हिस्ट्री ज्योग्राफी बताते कि मनुष्य 84 जन्म कैसे लेते, 84 का चक्र है, ब्रह्मा सरस्वती सभी की कहानी बैठ बताई. సృష్టి యొక్క చరిత్ర భౌగోళిక మీకు మేము వినిపిస్తాం రండి అని చెప్పండి. 84 జన్మలు ఎలా తీసుకుంటున్నాము అనేది. ఇది 84 జన్మల చక్రం కదా. బ్రహ్మ సరస్వతి అందరి కథ కూడా కూర్చొని చెప్పండి. ఏ తుమ్ బచ్చం కి సివై కోయి సమझाना. పిల్లలు మీరు తప్ప ఇంకెవ్వరు కూడా ఒక్కొక్క దేవిది దేవతది తీసి చరిత్ర పరిచయం చెప్పలేదు. वो तो तुमको बताई कि लक्ष्मी नारायण ने राज्य कैसे पाया और फिर कैसे गवाया. రండి వస్తే మీకు ఈ విషయాలు చెప్తాం. ఈ లక్ష్మీనారాయణలు రాజ్యం ఎలా పొందారు, మళ్ళీ తర్వాత ఏమైపోయారు, తర్వాత యుగాల్లో వాళ్ళు రాజ్యం ఎలా పోగొట్టుకున్నారు, ఇవన్నీ కూడా మీకు పరిచయం చెప్తాం రండి అని చెప్పండి. अच्छा ये भी नहीं समझते हो तो सिर्फ मन मनाबा हो जाए, ऐसे बच्चों को जाकर सर्विस करनी चाहिए. అచ్చా ఈ విషయాలు కూడా మీరు లోతుగా అర్థం కావట్లేదు మేము చెప్పటానికి, మీకు అర్థం కావు అంటే కేవలం మన్మనాభవ స్థితిలో వెళ్ళే ప్రయత్నం అయినా చేయండి. ఒక భగవంతుడి వైపు మనసు పెట్టే ప్రయత్నం చేయండి. ఎలా అతడు బిందు ఎలా ఉంటారు, ఎక్కడ ఉంటారు, ఎలా జ్ఞాపకం చేయాలి చెప్పేస్తా, మీరు అది చేసుకోండి చాలు, అది అర్థమైన మీకు చాలు అని ఇలా 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 పిల్లలు వెళ్ళి సర్వీస్ చెయ్యాలి అని చెప్తున్నారు బాబా. అచ్చా అందులో కూడా ముఖ్యంగా కన్యలకు చెప్తున్నారు బాబా. ఇలా మీ నోటి నుండి ఇలా ఇలా ఎక్స్ప్లెయిన్ చేసి సర్వీస్ చేస్తే అది ప్రభావం బాగా పడుతుంది అని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे सिक्खी लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, अंदर में कोई भी खामी हो तो उसे చెక్ कर निकाल देना है. లోపల ఏదైనా లోపాలు ఉండిపోయినట్లయితే వాటిని చెక్ చేసుకొని తొలగించుకోవాలి. बाप से जो प्रतिज्ञा की है उस पर अटल रहना. మీ లోపల ఏవైనా లోపాలు ఉండిపోతే వాటిని చెక్ చేసుకొని తొలగించుకోవాలి. బాబా దగ్గర ప్రతిజ్ఞ చేసి దానిపైన స్థిరముగా నిలబడాలి. బాబాతో ఏదైతే ప్రతిజ్ఞ చేశారో దానిపైన స్థిరముగా నిలబడాలి. భూమి బద్దలైపోతుందన్న ప్రతిజ్ఞ నుండి తొలగకూడదని చెప్తున్నారు బాబా. సెకండ్ పాయింట్, భోజన్ బహుత్ శుద్ధి సి దృష్టి దేకర్ స్వీకార్ కర్నా. భోజనం చేసేటప్పుడు చాలా శుద్ధిగా బాబాతో కలిసి దృష్టిస్తూ భోజనాన్ని స్వీకరించాలి. బాబా ఏం చెప్పారు మురళి మధ్యలోని, ప్రియుడు బాబా మన ప్రియుడు. బాబా రండి ఇద్దరం కూర్చుందాం తిందాం, మీకైతే శరీరం లేదు, మీరు ఈ రంగు చూడండి, వాసన తీసుకోండి, నేను తింటూ ఉంటాను మీరు వాసన చూడండి బాబా. అలా మాట్లాడుకుంటూ बाबा स्मृतिलो తినాలి భోజనం. బాప్ అథవా సాజన్ కి ఆద్మీ ఖుషి ఖుషి భోజన్ ఖానా హై. బాబా స్మృతిలో, బాబా అంటే ఎవరు, ప్రియుడు కూడా మనకి. ప్రియుడు యొక్క స్మృతిలో శివ్ బాబా ప్రియుడు,
ఆ ప్రియుడి యొక్క స్మృతిలో ఖుషి ఖుషిగా మీరు తినే భోజనం తినాలి అని చెప్తున్నారు బాబా. కాబట్టి భోజనం చేస్తున్నప్పుడు టీవీ ఎదురుగా కూర్చొను, టీవీ మోగుతూ, ఎవరితో మాట్లాడుకుంటూ, ఫోన్ మాట్లాడుకుంటూ, ఫోన్లు వచ్చినా కూడా భోజనం చేసే కాసేపు పక్కన పెట్టాలి. భోజనం చేస్తున్నాం, తర్వాత మాట్లాడతాం చెప్పండి. అంతేకాని అలా ఫోన్లు మాట్లాడుకుంటూ తినడం అది వంట పడుతుందా? శారీరకంగా కూడా శక్తి రాదు, మనసు మీద అసలు ప్రభావం ఉండదు. బాబా స్మృతిలో తినాలి మనం. అంత ఎమర్జెన్సీ తప్పనిసరి అప్పుడే మాట్లాడేయాలా? ఒక్క 10 నిమిషాలు ఆగి తర్వాత మాట్లాడవచ్చు, చూసుకోండి అలా. అది కూడా అటెన్షన్ పెట్టుకోండి. కొంతమందికి అది అటెన్షన్ ఉండదు, నచ్చింది మాట్లాడేయాలి, చూసేయాలి. కాబట్టి ఖుషి ఖుషిగా బాబా స్మృతిలో ఉంటూ తినండి, ఆ భోజనం శుద్ధం అవుతుంది అని చెప్తున్నారు బాబా. वरदान सर्व खजानों के अधिकारी बन स्वयं को भरपूर अनुभव करने वाले मास्टर दाता भव. सर्व ఖజానాలకు అధికారిగా తారి స్వయాన్ని నిండుగా అనుభవం చేసుకునేటటువంటి మాస్టర్ దాత భవ. సర్వ ఖజానాల యొక్క అధికారిగా తారే స్వయాన్ని నిండుగా అనుభవం చేసుకునేటటువంటి మాస్టర్ దాత కండి. కహా జాతా एक तो 1000 पावो, विनाशी खजाना देने से कम होता है, अविनाशी खजाना देने से बढ़ता है. లౌకికంలో కూడా చెప్తారంట, ఒకటి ఇవ్వండి 1000 పొందండి, ఒకటి ఇచ్చి 1000 పొందండి అంటే ఇస్తున్న కొద్దీ పెరుగుతుంది అని అంటారు. అయితే వినాశీ ఖజానాలు ఏవైనా మీరు అలా పనిచేస్తుంటే తరిగిపోతాయేమో, కానీ బాబా ఇచ్చే అవినాశీ ఖజానాలు మీరు పంచుతూ ఉంటే పెరుగుతూ ఉంటాయి. लेकिन दो दे वही सकता है जो स्वयं भरपूर है. కానీ పంచటం ఎవరు చేయగలరు? ఎవరైతే స్వయం నిండుగా ఉన్నారో వాళ్ళే ఇవ్వగలరు. तो మాస్టర్ దాత అర్థాత్ స్వయం భర్పూర్ వ సంపన్న रहने वाले. కాబట్టి మాస్టర్ దాత అయిపోవడం మనము అంటే అర్థం ఏంటి? స్వయాన్ని నిండుగా సంపన్నంగా ఉంచుకునేవారు. उन्हें नशा रहता कि बाप का खजाना मेरा खजाना है. వాళ్ళకి నష ఉంటుంది, బాబా ఖజానాయే నా ఖజానా అని. जिनकी याद सच्ची उन्हें सर्व प्राप्तियां स्वतः होती, मांगने व फरियाद करने की दरकार नहीं. ఎవరి స్మృతి అయితే సత్యమైన స్మృతి ఉంటుందో వారికి సర్వ ప్రాప్తులు స్వతహాగా వచ్చేస్తాయంట. బాబా నాకు ఇది ఇవ్వండి, ఇది ఇవ్వండి, నాకు ఆ పని చేసి పెట్టండి, ఈ పని చేసి పెట్టండి, నాకు ఈ అవసరం తీరిపోతే ఇంకా అయిపోతే, ఆ అవసరం తీరిపోతే, ఆ పనే లేదంట వాళ్ళకి. నిజమైన స్మృతి, నిజమైన ప్రీతి బాబాతో మనం అనుభవం చేస్తే ప్రాప్తులన్నీ స్వతహాగా మన ఎదురుగా ఉంటాయి. అడిగే అవసరం బాబాని కానీ వ్యక్తుల నుండి కానీ లేదా ఫిర్యాదులు చేసే అవసరం ఉండదు అని చెప్తున్నారు బాబా. స్లోగన్. కాబట్టి దాత గుణం కలిగి ఉండండి. బాబా నాకు అది ఇచ్చేస్తే బాగుంది, ఇది బాబా దగ్గర కూడా అలా ఉండండి, రాయల్గా ఉండండి, రాయల్ బాబా పిల్లలు మీరు. బాబా దగ్గరే మనం మాట మాటికి అయితే అడగం, బాబాయ్ ఇస్తారులే నాకు అనేలాగా ఉంటున్నామంటే వ్యక్తుల దగ్గర అసలే సాగరుని దగ్గరే, సాగరుడే కదా మీ సాగరుడు, ఆ సాగరం మీదే అయిపోయింది కదా, ఇంకా అలా గడిగడికి అడుగుతారు ఏంటి? సాగరం అంతా మీదే, అతను మీ వాడైపోయాడు. ఆ ప్రీతితో అతనితో సంబంధం పెట్టుకుంటే అన్ని ప్రాప్తులు మీ వెనుక వస్తాయి. ఇంకా అతని నుండి మనం అడిగేది లేదు అన్నప్పుడు వ్యక్తులు మనకి ఇచ్చేవాళ్ళు ఏంటి? వాళ్ళు ఏమైనా సముద్రం ఏంటి? కాదు కదా. తాత్కాలిక చిన్న చిన్న ప్రాప్తులు ఉండే మనుషుల నుండి మనం ఎక్కువ ఆశలు పెట్టుకోకూడదు అనమాట. అది దాతా స్వభావం. అలా దాతాగా అయిపోండి అని చెప్తున్నారు బాబా. स्लोगन. अपनी स्थिति अचल अडोल बनाओ, तब अंतिम विनाश की सीन देख सकेंगे. తమ యొక్క స్థితిని అచంచలంగా స్థిరంగా తయారు చేసేసుకుంటే అంతిమ వినాశని యొక్క సీన్ చూడగలరు, నిలబడగలరు దృఢంగా. అలాంటి పరిస్థితులు వస్తాయి.
ఎప్పుడైతే అంటే ఈ ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయిందో అప్పుడు కానివ్వండి, రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు కానివ్వండి, ఆ రోజుల్లో ఉన్న వాళ్ళు చూసిన వాళ్ళు చెప్పే విషయాలు చాలా హింస, మనిషిని ముక్క ముక్క నరికి బాధలు పెట్టి అలాంటివి కూడా చూసాము అని. కానీ ఇప్పుడు ఉండేది ప్రకృతి ఆపత్తులు కానీ, ఎప్పుడైతే బాంబులతోని అనుకోండి ఇలాంటివి కూడా జరుగుతాయి, చంపేసుకోవడాలు ఇవన్నీ కూడాను. అవి భారతదేశంలో ఎక్కువ ఉంటాయి. బాంబులు ఒకవైపు, ఇంకోవైపు ప్రకృతి ఆపదలు, ఇంకోవైపు అందులో శరీరాలు కోట్ల కోట్ల సంఖ్యలో శరీరాలు వదిలేసిన ఆత్మలు ఈ బ్రతుకున్న వాళ్ళ చుట్టూ తిరిగి విసిగించడం, రకరకాల పరిస్థితులు. చనిపోయే వాళ్ళు చనిపోయాక బ్రతుకున్న వాళ్ళకి ఆ పరిస్థితుల కారణంగా రోగాలు ఇంకా పెరుగుతాయి, రోగాలు పెరుగుతాయి, ఇంకా సంబంధాల్లోని అంటే గొడవలు పెరుగుతాయి. బాబా అది కూడా చెప్పారు, ఆఖరి సమయం దగ్గర పడుతుంది, సంబంధాలు కూడా చెడిపోవడం అనేది. అలాగే ఈ విల్సన్స్ ఎఫెక్ట్, ఇంకోవైపు ప్రకృతి వైపరీత్యాలు, ఇంకోవైపు ఇవన్నీ మనం చూస్తూ కూడా నిలబడాలి గట్టిగా. అంటే అంత మానసిక స్థితి, అంత ధైర్యంగా ఉండాలి అంటే ఏం కావాలి? తమ స్థితి లోపల నుండి అచంచలంగా స్థిరంగా తయారు చేసుకోండి, అప్పుడే ఆఖరు వినాశనం యొక్క సీన్ మీరు చూడగలరు అని చెప్తున్నారు బాబా. అచ్చా, బాబా ఈరోజు చాలా విషయాలు చెప్పారు. మెయిన్ పాయింట్ అయితే బాబా చెప్పింది, ప్రతిజ్ఞ ఒకసారి బాబా దగ్గర చేసేక మళ్ళీ వెనుక తిరిగేదే లేదు. అది ఏదైనా కానివ్వండి, వికారాన్ని వదులుతాననే ప్రతిజ్ఞ చేస్తారో, లేకపోతే కోపం వదులుతాననే ప్రతిజ్ఞ చేశారో, ఏదైనా చిన్న చిన్నవి కూడా ఉండొచ్చు, పెద్ద పెద్ద విషయాలు కాకపోయినా చిన్న చిన్న ధారణలు చేసుకునే ప్రతిజ్ఞ కూడా. ఎప్పుడెప్పుడు ఏ ప్రతిజ్ఞ చేస్తున్నారో దాని మీద అలా నిలబడిపోయేలాగా ప్రయత్నిస్తే తొందరగా మనం బాబా ఇచ్చే వారసత్వానికి హక్కుదారులుగా తయారైపోతాం. భూమి బద్దలైపోయినా ఇంకా నేను దాని నుండి వెనుకాడేది లేదు, నేను అనుకున్న దాని నుండి. ఆ స్టేజ్ లో మనం ఉండాలి, నిలబెట్టుకోవాలి ప్రతిజ్ఞలు అని చెప్తున్నారు బాబా. ఒకవేళ ఆ ప్రతిజ్ఞలు చేసేసాం, కొంతమందికి అలవాటు, మాట ఇచ్చేస్తారు, దాని మీద నిలబడరు అస్సలు. ఎంత సాధ్యమైతే అంత 100%, 100%లో 1% ఎప్పుడైనా పరిస్థితుల కారణంగానో ఏదో సాధనాల కారణంగానో మనం ఇచ్చిన మాట తప్పుతుంది అన్న 99% కూడా మనం మాట మీద నిలబడేటటువంటి స్థితిలో ఉండాలి. ఒకవేళ మాట మర్చిపోయి ప్రతిజ్ఞ మర్చిపోయి ఉల్టా కర్మ చేసేస్తే మీ రిజిస్టర్ పాడైపోతుంది. ఇక్కడ బాబా దగ్గర ప్రతిజ్ఞ చేసి మళ్ళీ వికారాల్లో పడ్డారంటే మీ రిజిస్టర్ పాడవుతుంది, మీరు బాబా పిల్లలుగా ఉండే జన్మ నుండి చనిపోతారు కూడా అని చెప్తున్నాను. అందుకే జాగ్రత్తగా ఉండండి అని. ఈ యాత్రలో ఉన్న మనం సత్యుగానికి వెళ్ళే యాత్ర మొదలైంది, మనది జ్ఞానం అర్థమైన దగ్గర నుండి కదా, పరిణామానికి వెళ్ళాలి, అక్కడ నుండి సత్యుగంలో దిగి రావాలి. ఇది యాత్ర మొదలైంది. ఈ యాత్రలో ముందుకు వెళ్తున్న కొద్దీ దగ్గరకు వెళ్తున్నా మా యాత్ర తీక్షణమైంది ఇప్పుడు అని మనకి ఎలా అర్థమవుతుంది అంటే, ఎక్కువగా చక్రం యొక్క జ్ఞానం బుద్ధిలో తిరుగుతూ ఉంటదంట వాళ్ళకి. జ్ఞానం తప్ప, బాబా స్మృతి తప్ప, వారసత్వక స్మృతి తప్ప వేరే విషయాలు, వేరే సంబంధాలు, వేరే వ్యవహారాలు అన్నింటిలో ఉంటున్నా లేనట్టే, చూస్తున్నా చూడనట్లే వాళ్ళు అనుభవం చేస్తూ ఉంటారు అని చెప్తున్నారు బాబా. ఈ భవనాలు ఇవన్నీ వినాశనం అయిపోయేది అనేది వాళ్ళ బుద్ధిలో ఉంటుంది, తిరుగుతున్నా చేస్తుంది. ఇవేమైనా ఉండేవే ఏంటి ఇన్ని అంతస్తులు, ఈ ఫ్లాట్స్ ఇవన్నీ సత్యగల ఉండేవా? లేవు కదా, ఇప్పుడు కూడా అవి ఉండవు. అవన్నీ ఊడి చేసి ఇదైపోవాల్సిందే సత్యగం రావాలంటే. మళ్ళీ ఇవన్నీ కూడా వాళ్ళ బుద్ధిలో తిరుగుతూ ఉంటది. సత్యగ గమ్యం వైపు దగ్గర వెళ్తున్నా యాత్ర తీవ్రంగా జరుగుతుంది అనేటప్పుడు అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు బాబా ఈరోజు? ప్రపంచంలో అంతా అసత్యం ఉంది, సత్యం ఒక్క బాబాయ్. ఆఖరికి ప్రపంచంలో గవర్నమెంట్ చేసే ప్రమాణకాలు కూడా అసత్యమే. ఈశ్వరుడు మీద ఒట్టేసి, భగవంతుడి మీద ఒట్టేసి నేను ఈ
ప్రమాణకం చేస్తున్నాను అంటారు, నిజం చెప్తున్నాను. అది అందరూ చేసేస్తారు, ఎందుకంటే భగవంతుడు ఎలాగా చావడు కదా. నా కొడుకు మీద, నా పిల్లల మీద నేను ఒట్టేసి చెప్తున్నాను అని అనమనండి, అప్పుడు కొద్దిగా భయపడతారు అంటున్నారు బాబా. కాబట్టి ఈ విధంగా అందరూ అసత్య ప్రమాణకాలు, ఇక్కడ జరిగేది కూడా అసత్యమే ఎంత ఉంది. బాబా వచ్చి ఇప్పుడు సత్యంగా తయారు చేస్తున్నారు మనల్ని. సత్యం పలకడం, సత్యం నడుచుకోవడం, సత్యంగా అది వస్తేనే సత్యఖండానికి మాలికులు అవుతారు మీరు అని చెప్తున్నారు బాబా. ఇంకేం చెప్తున్నారు బాబా, మీరు ఎక్కడైనా తిరగండి, ఇక్కడేమి సన్యాసి ధర్మంలో లాగా కట్టిన సన్యాసం బాబా ఏమి ఇవ్వలేదు. మీరు ఏరోప్లేన్లో వెళ్ళండి, కారులో వెళ్ళండి, ఎక్కడైనా ఉండండి, కానీ ఆహార పానీయాలు శుద్ధిగా ఉంచుకొని బాబా స్మృతిలో ఉంటూ తినడం, బాబా స్మృతిలో ప్రతిదీ కర్మ చేయడం, ఇది అలవాటు చేసుకోండి. ముఖ్యంగా భోజనం చేసేటప్పుడు కూడా బాబాను పక్కన తెచ్చిపెట్టుకుని కూర్చోపెట్టుకుని బాబా స్మృతిలో తినండి అని చెప్తున్నారు బాబా. అప్పుడు మనకి రోజంతా నష ఉంటది, ఇంకా ఖుషి పెరుగుతుంది దానివలన. తర్వాత జ్ఞానం కూడా ధారణ అవుతుంది ఇలా చేస్తూ మనం అనుభవం చేయడం వల్ల. అలాంటి వాళ్ళు జ్ఞానం చెప్తే గురి తగులుతుంది ఎవరికైనా. మన ధారణ బాగుంటే మనం ఎవరికైనా జ్ఞానం చెప్తే గురి తగులుతుంది అని చెప్తున్నాను. ఇంకా కుమారీలకు బాబా చెప్పారు, జ్ఞానం చెప్పే సేవ చేస్తే అది ప్రభావం బాగా పడుతుంది. ఇంత చిన్న చిన్న వాళ్ళు ఇంత గొప్ప విషయాలు చెప్తున్నారంటే నిజంగా అతడి పైన బలి అవ్వాలి, బలిహారం కావాలి అని. అందరి దృష్టి భగవంతుడి వైపు వెళ్తుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. ఇప్పుడు వస్తున్న ఆదివారం మధుబన్ నుండి ఎవరైతే రామ్స్లూపై వచ్చారో, సోమవారం నాడు వచ్చారు అన్నీ ఇప్పుడు మన కనెక్షన్లోనే సెంటర్స్కి వెళ్తూ ఉన్నారు. ఈరోజు పార్వతీపురం, బొబ్బిలి ఆ ప్రాంతాలకి బయలుదేరారు. ఈరోజు పార్వతీపురంలో, బొబ్బిల్లోని, రేపు కూడా చూసుకొని మళ్ళీ రేపు సాయంత్రానికి వస్తున్నారు. ఇంకా ఆధార్ సెంటర్స్ శనివారం చూసుకొని ఆదివారం ఇక్కడ రైల్వే న్యూ కాలనీ సెంటర్లో ఉదయము 9 గంటల నుండి మధ్యాహ్నము 2 గంటల వరకు ప్రోగ్రాం ఉంటుంది. అన్నయ్య బట్టి చేయిస్తారు. అనేది స్పెషల్ ఏంటంటే అలా ఎక్కువ లెక్చర్ ఇస్తూ ఉండరు. యోగం ఎలా చేయాలి, ఎలాంటి సంకల్పాలు తీసుకోవాలి చెప్తూ యోగం చేయిస్తారు. 50 ఏళ్ల పైగా అన్ని జ్ఞానంలో ఉన్నారు. ఆ వైబ్రేషన్స్ కూడా మనకు అనుభవం అవుతూ ఉంటాయి. మనం వచ్చి సంఘటనలో అన్ని ఎదురుగా కూర్చొని యోగం చేయటం వల్ల. తర్వాత మధ్యాహ్నం అందరికీ బ్రహ్మ భోజనం కూడా ఉంటుంది ఆ రోజు. ఓకేనా? అమృత వేలైతే అన్నయ్య యోగం చేయిస్తూ ఉన్నారు. ఎవరికి వీలైతే వాళ్ళు ఆదివారం కూడా వీలైతే కూడా రావచ్చు, చూసుకోండి. మళ్ళీ 9 గంటల కార్యక్రమానికి మీరు వచ్చే విధంగా సెట్ అయితే పొద్దున్న వచ్చి తక్కువ 5కి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి 9 నుండి కార్యక్రమానికి కూర్చునేలాగా ఆయన. ఇదైతే మెయిన్ ఆదివారం 9 నుండి మధ్యాహ్నం వరకు కార్యక్రమం, అందరూ గుర్తుపెట్టుకోండి. దీనిలోని మరీ కొత్త వాళ్ళని అసలు ఏమీ తెలియదనే వాళ్ళని మాత్రం తేకండి. ఎవరికైతే 7 రోజులు కోర్స్ విన్నారు, ఆ మాత్రం అర్థమైంది, ఇంట్రెస్ట్ ఉంది, అలాంటి వాళ్ళు అంటే మీ తరపున ఎవరైనా వచ్చినా అలాంటి వాళ్ళని తీసుకుని రావచ్చు. అంటే మామూలుగా శివరాత్రి ఏదో జన్మాష్టమి ఫెస్టివల్స్ రాఖీయో అంటే అందరూ వస్తుంటారు కదా, కానీ ఇది బట్టి కాబట్టి అది అనుభవం చేసుకుని క్యాచ్ చేసుకోగలిగే వాళ్ళు అలా మీ ఇంట్లో వాళ్ళని తేవాలన్నా అలాంటి వాళ్ళని తీసుకుని రావచ్చు. ఓం శాంతి. ఈరోజు భోగులోని డ్రై ఫ్రూట్స్తో పాయసం, స్వీట్ కార్న్ హల్వా, అలాగే అటుకులు పులిహోర,
ఫ్రూట్స్ బాబాకి పెడుతున్నాము. మ్యాంగో, గువ్వ, బనానా, యాపిల్, మామిడి పండు, జామకాయ, తర్వాత అరటి పండు, యాపిల్, ఇవి బాబాకి అర్పిస్తున్నాం అన్నమాట. సరేనా. డ్రై ఫ్రూట్స్ పాయసం బాబా కోసం మాత్రం తయారు చేయటం జరిగింది బాబాకి అర్పించడానికి. అటుకులు పులిహోర, స్వీట్ కార్న్ హల్వా అందరి కోసం కూడా అది కూడా బాబాకి అర్పిస్తున్నాం. ఓం శాంతి.
सच्ची लगन से बन जा बाबा के, तू गले को हार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार। पंछी रे ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। दुख हरता तुम सुख करता हो, गुणों के भंडार। हम सब बच्चे गाते हैं तेरी, हम सब बच्चे गाते हैं तेरी महिमा अपरंपार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ